మెన్సెస్ సమయంలో సెక్స్లో పాల్గొంటే మగవానికి ఏమైనా అనారోగ్యం కలుగుతుందా? మెన్సెస్ సమయంలో సెక్స్లో పాల్గొంటే ఎటువంటి అనారోగ్యం కలగదు. మెన్సెస్ బ్లడ్ అంటే ఏంటనుకున్నారంటే అదే మురికి రక్తమా? కాదు. మన శరీరంలో నిరంతరం ఏ రక్తం అయితే ప్రవహిస్తూ ఉంటుందో, ఏ రక్తం అయితే మెదడుకి వెళుతుందో, ఏ రక్తం అయితే గుండెకి వెళుతుందో, ఏ రకం అయితే ఊపిరికి వెళుతుందో, ఏ రకం అయితే కిడ్నీకి వెళుతుందో, ఏ రకం లివర్కి వెళుతుందో, ఏ రక్తం అయితే పేగులకు వెళుతుందో, ఏ రక్తం అయితే కండాలకు వెళుతుందో అదే రక్తము గర్భాశయాన్ని కూడా వచ్చి అక్కడ మెన్సెస్ సమయంలో ఏంటంటే గర్భాశయం లోపల ఎండోమెట్రియం సన్నటి పొర ఉంటుందండి. 6 to 8 millimeters పరిమాణంలో అది ఈ రక్తంతో కలిసి బయటకు వచ్చేస్తుంది. ఆ ఎండోమెట్రియం పొర ఆరోగ్యకరంగా అనారోగ్యకరంగా కాదు, మురికిది కాదు. మన చర్మం ఎలా ఉంది? చర్మం పొర ఎలాగో అలాగే లోపల గర్భాశయం లోపల ఈ జైగోట్ అంటే వీరికడము అన్నం కలిసి తయారై జైగోట్ దగ్గరకు వచ్చి బ్లాస్టోసిస్ట్ అనేది వచ్చి అక్కడ చేరుతుంది. చేరి అక్కడ పిండంగా ఎదుగుతుంది. ఆ పిండంగా ఎదగడానికి తగిన గ్రౌండ్ అనమాట, టిష్యూ గ్రౌండ్. అది ఎప్పుడైతే గర్భం రాలేదో మెన్సెస్ వస్తే మెన్సెస్ బయట కొట్టుకుపోతుంది. అదేమి అనారోగ్యకరమైనది కాదు, డట్టిది కాదు, ఏమీ కాదు. దాంతోపాటు బయటకు వచ్చేస్తుంది. నిదానంగా కొద్ది కొద్దిగా ఆ 3 రోజుల్లో 5 రోజుల్లో బయటకు వచ్చేస్తుంది. దాన్ని బయట నెట్టడం కోసమని ఆ రక్తం బయటకు వస్తుంది. ఎందుకంటే ఆ ఎండోమెట్రియంకి రక్త సరఫరా చేసే రక్తం అంటే ఎవరికి అక్కడ కట్ అయిపోతాయి. దాంతో బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా అది కారుతూ బయటకు వస్తాం. ఇదేదో పెద్ద ప్రాసెస్, ఫిజియాలజీ అదంతా. ఇదేమి చెడు రక్తం మాత్రం కాదు. అదే పురుషాంగానికి మెన్సెస్ రక్తం అంటుకోవడం వల్ల, బహిష్ రక్తం అంటుకోవడం వల్ల ఎటువంటి నష్టము అనారోగ్యం లేదు. అదేమి మురికి డర్టీ బ్లడ్ కాదు, మురికి రక్తం కాదు. అంటే మెన్సెస్ టైంలో ఇద్దరికి ఇష్టంగా ఉంటాయి సెక్స్ బాక్స్. కొంతమంది లేడీస్కి ఆ టైంలో కడుపులో నొప్పి ఉంటుంది, అనీజీగా ఉంటుంది, అది పాల్గొనలేదు. వద్దు, స్త్రీకి ఇష్టం లేని మాత్రం సెక్స్లో పాల్గొవద్దు. కొంతమంది చిరాకు ఉంటుంది వాళ్ళకి. కొంతమందికి మాత్రం మెన్సెస్ టైంలో బాగా కోరిక పెరుగుతుందండి. మామూలు రోజుల్లో కంటే వాళ్ళు అప్పుడు ఎంజాయ్ చేస్తారు, మెన్సెస్ టైంలోనే ఎంజాయ్ చేస్తారు. విచిత్రం అది ఉండదు. కొంతమంది స్త్రీలు మెన్సెస్ టైంలోనే వాళ్ళ కోరిక ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు సెక్స్ చేస్తుంటే ఎక్కడ థ్రిల్ ఫీల్ అవుతారు. మామూలు రోజులు ఏముండదు. ఒకసారి మామూలు రోజులు అయితే తక్కిన 28 రోజులు 25 రోజులు నాకు వద్దు అంటారు, కానీ ఆ రోజులు కావాలంటారు. అంటే ఎంత తేడా ఉంటుంది. అందరికి కాదు, కొంతమంది ఎంత తేడా వస్తుంది చూసారా. ఆటలు కలవాలి, ఆమె కోరితే తప్పకుండా కలవడే, ఏమదు. భర్త ఏమి హెచ్చరి చేసి పిల్ల. అంచేత మెన్సెస్ సమయంలో సెక్స్ పాల్గొంటే ఆమెకు కానీ భర్తకు కానీ ఏ రకమైన అనారోగ్యం కలగదు. ఆమెకి ఇష్టం ఉంటే తప్పకుండా సెక్స్లో పాల్గొనవచ్చు. అది ఆరోగ్య రక్తం కానీ మురికి రక్తం కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.